వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. గత వారంలో ఎక్కువ గ్రహాలు అనుకూలిస్తున్నాయని మనం చెప్పుకున్నాం. కానీ ఈ వారంలో అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అందులో ముఖ్యంగా శనేశ్వరుడు, రాహువు యోగిస్తూ ఉన్నారు. షష్ఠ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉన్నారు. అలాగే పంచమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. గత వారంతో పోల్చుకుంటే 4 గ్రహాలు మాత్రమే అనుకూలించాయి. గత వారంలో 7-8 గ్రహాలు అనుకూలించిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అది సగానికి సగం పడిపోయింది. కారణం ఏంటి అంటే కుజుడు, బుధుడు, చంద్రుడు ఈ 3 గ్రహాల యొక్క ప్రతికూలతల్ని మనం ఈ వారంలో చూడబోతూ ఉన్నాం. కాబట్టి వృషభ రాశి వారికి ఉండేటువంటి పరిస్థితుల్లో గత వారంలో లేనటువంటి శత్రు భయము ఈ వారంలో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించండి, శత్రు భయమే కాబట్టి శత్రువుల వల్ల ఇబ్బంది అనేటువంటి మాట మాట్లాడడంలా ఆ భయం మాత్రం ఉంటుంది. అలాగే చాలా లౌకికంగా ఆలోచించినటువంటి వృషభ రాశి వారు ఈ వారంలో అంత తెలివితేటలుగా నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. ఒక గుట్టు ఇప్పేస్తారు. గతంలో ఏదైతే మీ దగ్గర అతి రహస్యమైనటువంటి విషయం ఉన్నదో అది బట్టబయలవడం ద్వారా ఈ వారంలో మీకు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కదా, దాని ద్వారా అనుకుంటారు మనం అనవసరంగా ఈ విషయాన్ని వీళ్ళకి చెప్పాము, మనం చెప్పకుండా ఉంటే బాగుండేది కదా అనేటువంటి ఆలోచనని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. అలాగే షష్ఠ స్థానముందు రవి ఉన్నంత వరకు ఆరోగ్య పరిస్థితులకి కానీ ఆర్థిక పరిస్థితులకు కానీ ఇబ్బంది రాదు. పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంత ఉపయోగపడతారు. ఏది కష్టపడకుండా ఒక పని పూర్తి చేసుకోవడానికి, కొంతలో కొంత లౌకికంగా వ్యవహరించడానికి వాటికి కూడా ఆయన ఉపయోగపడతారు. కాకపోతే ఇక్కడ కుజబుధులు ఎప్పుడైతే ప్రతికూలంగా మారిపోయారో అంత ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ అన్నది ఉండదు. వృషభ రాశి వారి దగ్గర ఆగిపోతుంది. గత 2 వారాలుగా తీసుకున్నటువంటి చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుని చాలా స్పీడప్ చేస్తారు లైఫ్ని. ఇప్పుడు అంత స్పీడ్ ఉండదు. ఇక్కడ కొంచెం స్లో అవుతారు. ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. భయం వేస్తూ ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేయలేకపోవడం, ఇది చేస్తే ఏమవుతుందో, మనం ఈ రిస్క్ తీసుకోగలిగితే ఏమవుతుందో అనేటువంటి ఆందోళన వస్తుంది. గతంలో అది ఉండదు. అది ఎంత రిస్క్ అయినా చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఆ వ్యత్యాసం మాత్రం వృషభ రాశి వారికి కనబడుతుంది ఈ వారంలో. అలాగే ఈ వారంలో ఉండేటువంటి కుటుంబ పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి.